తప్పు చేశారా, నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారా. ఎవరు సార్ మీరు? మా మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఏమి తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారా. క్లబ్ లో కామెడీ చేస్తున్నారని మీకు హెల్ప్ చేస్తే నన్నే కిచ్చక్ చేస్తారా. ఏం చేశాను సార్? మోసం చేసింది కాక పట్టులుడు తీసి డాన్స్ చేయించి దిక్కుల పడతారా. పట్టోడు తీసి డాన్స్ చేయించామంటరా. ఎవరి కాళ్ళు చెప్పు. మంతాకి ఏమైనా డ్యామేజ్ అయిందో మిమ్మల్ని చంపేస్తా. ఎంతో గారాబంగా రాగులు జొన్నలు పెట్టేవాణి నా సమతాకి. సమంత డైటింగ్ చేస్తుందండి. రే 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 రే, కోడి ఎక్కడైనా డైటింగ్ చేస్తుందా? అది మామూలు కోడి కాదురా, కోట్లు కొట్టుకొచ్చే నా లక్కీ కోడి. గాయలు అమ్ముకునే నన్ను దాన్ని చేసిందిరా. నా సమతని నాకు ఇచ్చి మీ ఫ్రెండ్ ని తీసుకోండిరా. ముందు నా సమంత, తరువాత మీ ఫ్రెండ్. ఓకే సార్, మీ సంబంధం తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం. కోసిన కోడిని అదేమైనా నాటు కూడా బయట కూడా కదా, మార్కెట్కి వెళ్తే బోర్డు దొరుకుతాయి. సార్ మీరు ఇక్కడ ఉండండి, 1 hour లో మీ సంబంధం తీసుకొచ్చేస్తాం. ప్లేసు టైమింగ్ కిచ్చాకిని చెప్పాల్సింది నేను. హలో బాస్, కమా. రేపు ఉదయం సముద్రపు ఒడ్డున సూర్యుడు ఉదయిస్తుండగా చంద్రుడు అస్తమిస్తుండగా బీచ్ మే మిలేంగే, అమరా బీచ్ మే కోయి నహీ ఆనా. అంత బిల్డప్ ఎద్దు సార్, మనం ఏదో పెద్ద డాన్ లాగా. మీరు డాన్లు కాకపోవచ్చు, మై హూ డాన్. కిచ్చా సెండ్ మై సమంత. నో, ముందు మా అజయ్ గారిని పంపించు, ఆ తర్వాత మీ సమంత నాడు పంపిస్తాం. సూపర్. రే, ఇది నా ఏరియా, ఇక్కడ నేను చెప్పింది జరగాలి, జరిగి తీరాలి. రే ఎవరా? ఏంటి డౌట్ గా చూస్తున్నావు? కొట్టుకోవచ్చుందో కొనుక్కోవచ్చుందో కాదు, నీ సమంతానే కావాలంటే అడిగడా. ఇది నా సమత కాదు. అది నీ సమంతనే కాదంటాను, ప్రూఫ్ ఏంటి? నా సమత కాలికి డైమండ్ రింగ్ ఉండాలి. అది ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఓకే. ఎలా రా? కట్ చేస్తుంటే కాలుగుంది, చౌకి పెట్టుకుందామని సైడ్ వేసు. అజయ్ గారు రా. వీడేంటి? నా కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుని శ్యామ్ను సెట్ చేశారా? శ్యామ్ అంటే సమంత. ఇందాక ముసుగులో ఉన్న అంతా విన్నాను నేను. ఫ్రెండ్స్ అంటే మీరు. చిచి, వీడు మా ఫ్రెండ్ కాదు. మా అజయ్ మాకు ఇచ్చేసి కావాలంటే వీడిని తీసుకెళ్ళిపోండి. మేము కిచాక్ చేస్తే వాడినే మీరే ఉంచుకోండి. ఈ బొక్క గంట పెట్టుకుని మేమేం చేసుకోవాలి? వాడితో కలిసి పింగ్ పాంగ్ ఆడుకోండి. బావా, నేను మీ ఫ్రెండ్ అని కాదా? రాత్రి మీరు 4 సింహాలైతే మధ్యలో నలిగే నరసింహాన్ని నేనన్నారు. మీరు 4 దిక్కులైతే ఈ బొక్క ఆకాశం అన్నారు. ఏంటి గాయ్స్, ఏమైంది? రాత్రి క్యాసినోలో కింగులాగా ఉన్నారు. క్యాసినోలో ఇలా డంగైపోయారేంటి? బొక్క బాబు, డీటెయిల్స్ చెప్పి ఒప్పుకు మాకు లేదు, కానీ డీటెయిల్గా రాత్రి ఏం జరిగిందో నువ్వే మాకు చెప్పు. రాత్రి తాగి క్లబ్లు పబ్లు తిరిగి ఫైనల్గా క్యాసినోకి వచ్చారు. ఇది చమేలి కాదు, సమంత, నా లక్కీ కోడి. బావా నీకోసం ఎవరు వచ్చారో చూడు. వావ్, గీత. ఎక్స్పెక్ట్ చేశా నా గీత మార్చడానికి నువ్వు వస్తావని. ఏంటి, నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు డార్లింగ్. షట్ అప్. నా డైరీ నీ దగ్గర ఉంది. హోటల్కి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావన్నారు. ప్లీజ్ నా డైరీ ఇవ్వు. ఇస్తాను, కానీ నువ్వు నా పక్కనే ఉండు. నా లక్కప్పుడైనా మారుతుందేమో చూస్తాను. ఆహా, నో. అయితే నో డైరీ, వెయిట్ చేయి. ప్లీజ్ అండర్స్టాండ్. జస్ట్ సైడ్ స్టాండ్ అమ్మా. అవును, మనం కలిసింది 12వ తారీఖు కదా, అయితే 12 మీద 1000 రూపాయలు పెడతాను. గెలిస్తే 36,000 వస్తాయి. ఒకటికి 36. 14. 2012. 8. 4012. 16. 8,000. 32. 16,012. 26. గీత, నీ లక్కీ నెంబర్ ఎంత? నా డైరీ ఇవ్వు. గీత, రిలాక్స్. నీ డైరీ ఎక్కడ పోదు కానీ. అవును, నీ లక్కీ నెంబర్ అని చెప్పు. చెప్పు. ఓకే, 13. 13 మీద 1 lakh.
మొత్తం పెట్టేస్తున్నా 3,13,000. మొత్తం పెట్టేసావా? Hey, mister, keep my Samantha. Come on, boys. రేయ్, నువ్వు చెప్పరా నా లక్కీ నెంబర్ 9. రేయ్, నీకెంత వచ్చో తిప్పు. 1 రూపాయలు నా లక్కు. Thank you, గీత, thank you. నా లైఫ్ అంబిషన్ నెరవేరబోతుంది. నా కోటిని కీప్ చేసినందుకే నీకు ₹1 కోటి వచ్చాయి. అందులో సగం నాది. రేయ్, ఎక్కువ మాట్లాడితే నీ కోడిని పకోడీ చేసుకుని తినేస్తాం. ఈ డబ్బు గెలవడానికి కారణం నా గీతరా. గీత, నువ్వు పక్కన ఉంటే చాలని చెప్పానా? నువ్వు పక్కన ఉంటే నేను గెలుస్తానని. రేయ్, జై, గెలిచాను. రేయ్, మీ దగ్గర డబ్బు తీసుకొని మీతే డాన్స్ చేయిస్తారా? రే ఇది డాన్స్ చేస్తాడంట్రా. ఇది బట్టలు తీసి క్యాబరేజ్ చేయిస్తాం. రే, 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 రే. రేయ్, పట్టుకొని రాండి. గైస్ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? ఈ బొక్క బాబునే పెట్టుకుంటారా? అలా ₹1 కోటి గెలిచా కిజాక్ గాని మీరు తీసుకెళ్లారు, వాడు మనుషులు నన్ను తీసుకెళ్లారు. కోటి గెలిచావా? అరే బావా, నీ లైఫ్ అంబిషన్ నెరవేరిందిరా. రేయ్, నువ్వు ఉండరా. మా అజయ్ గడు ఎక్కడున్నాడు తెలుసా? నాకేం తెలుసు, మేకప్ లేక మొహం పీకిపోయింది, నేను వెళ్ళి వేసుకొస్తా. సమంతకి వీళ్ళకి ఏదో లింక్ ఉన్నట్టుంది. మనకి ఇలియానా కాకపోతే సమంత అయినా దొరుకుతుంది. వీళ్ళని ఫాలో అయితే బెటర్. వీడి క్యాసినోలో డబ్బు గెలిచామంటున్నాడు. ఆ డబ్బు ఏమైనట్టు, గీత ఏమైనట్టు? రేయ్, అజయ్ గడు మిస్ అయ్యి ఆల్రెడీ 24 గంటలు అవుతుందిరా. ఈ గోరింటాకు పెట్టుకున్నాక వెళ్ళి రెస్ట్ తీసుకో, ఓకేనా? శృతి, అజయ్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు నాన్న. నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళొద్దని. అసలు అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడున్నాడో కూడా తెలీదు. సంథింగ్ రాంగ్ రా. అజయ్ గడికి ఏదో జరిగింది. మన ఇంకా దాచి లాభం లేదురా. శృతికి ఫోన్ చేయరా, నిజం చెప్పేద్దాం. రేయ్, చేయరా ఫోను. ఇదిగో మాట్లాడు, మాట్లాడరా. హలో శృతి, హలో అజయ్. అజయ్, అజయ్, అది హలో, ఏమైంది? భాయ్ సే బాత్ కరో. రేయ్, అజయ్ గడ్రా. రేయ్, నా క్యాసినోలో అడుగుపెట్టి క్యాష్తో బయటపడ్డవాడే లేడు. మీరు తీసుకెళ్లిన ఆ ₹1 కోటి ఇచ్చి వీడిని తీసుకెళ్ళండి. ₹1 కోటి? ఆ కోటి గురించి మాకు ఇప్పుడే తెలిసింది సార్. సార్ ఆ ₹1 కోటి ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు సార్. ఎవరికి చెప్తారా మీ కథలో? ఇంకో 2 గంటల్లో ఆ డబ్బుతో మీరు నా ముందుండకపోతే సార్ సార్ సార్, వాడిని ఏం చేయొద్దు. అజావ్. సమీరాక డబ్బు గురించి కానీ గీత గురించి కానీ తెలియదనరా. ఇప్పుడు ఏం చేయాలరా? వాడికి డబ్బు కావాలి, మనకి అజయ్ కావాలి. రేయ్, ప్యాకెట్లో బ్లఫ్ అనే టెక్నిక్ ఒకటి ఉంది. తప్పనిసరిగా గెలవాల్సిన ఆటలో మనకు సరైన మొక్కలు పడకపోయినా పడినట్టు నటించి ఎదుటి వాళ్ళు నమ్మించి గెలవటం. అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయినా ఉన్నట్టు నటించి వాడిని నమ్మించి అజయ్ గడిని కాపాడాలి. అంటే ఆ టోనీ గారిని మోసం చేద్దామా? ఎస్, మార్గం లేనప్పుడు మోసం చేయడం తప్పదు, తప్పు కాదు. చెప్పాను కదరా, ₹1 తగ్గినా ఏ ఒక్కడు మిగలటని. అలాంటిది రాళ్ళు పెట్టుకొస్తే ఎలా వదిలిపెడతాననుకున్నారా? ఏంట్రా ఏమైంది? అంతా చేసి ఏమైంది అడుగుతావా? అక్కడ వాడిని చెప్పేస్తారు, వెళ్తే మళ్ళీ చెప్పేస్తారు. దీని కారణం నువ్వేరా. ప్రతిసారి నన్నేనా? నేను మాత్రం కావాలని మంది కలిపానా? ఈ ట్రిప్ ప్లాన్ చేసింది నువ్వు. ఇదంతా నీ వల్లే జరిగింది. రేయ్, ఆపండ్రా. ఇక్కడ మీలో మీరు కొట్టుకు చావండి. అక్కడ అజయ్ గడు వాళ్ళ చేతిలో చేస్తాడు. మిమ్మల్ని అందరూ చూసి నేను చేస్తాను. చావును కూడా కలిసి పెంచుకున్నారు. మన ఫ్రెండ్షిప్ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. హలో, ఏమండి, మీకొక గుడ్ న్యూస్. ఏంటి? తండ్రి కాపోతున్నానా?
అనిత ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీరు నా పక్కనే ఉండాలనిపిస్తుంది. త్వరగా రండి, మీకోసం ఇద్దరం ఎదురు చూస్తున్నాం. రే పురుష్, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళరా. ఈ టైంలో నువ్వు అనితో ఉండడం ఏయ్, కలిసే పెరిగాం, కలిసే బతికాం, కలిసే వచ్చాం. సావో రేవో కలిసే తెలుసుకుందాం రా. అజయ్ ఎక్కడ? రాయ్ పెహలే క్యా రే, వాడి సూట్ కేసు ఓపెన్ చేసే టైంకి నేను వాడి సంగతి చూసుకుంటాను. ఈ లోపల నువ్వు ఆ పక్కన ఉన్న మెయిన్ బోర్డ్ ఆఫ్ చేసేయి. అల్లుడు, ఇక్కడికి రమ్మన్నావేంట్రా? ఇక్కడంతా చీకటిగా ఉంది. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావు? రాయ్ కౌన్ హై తో బీచ్ మే ఆయా? నేను బీచ్ అనుకుని రాలేదయ్యా బాబు. క్యాసినో పక్కన షెడ్ అని చెప్తే వచ్చాను. అల్లుడు, నా డబ్బు ఎక్కడ? వాడి దగ్గర సూట్ కేసులో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. ఆ పెట్టెలో 50,000 ఇవ్వండి సార్. ఆ డబ్బు నాదే. రేయ్ ఉనరే అరే ఆ గన్ ఇవ్వరా. మెరగ నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? కొట్రా కొట్రా, నన్ను కొట్రా. కాళ్ళ మీద పడ్డావు కాబట్టి వదిలేస్తున్నా. రే, మన ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకుందాంరా. ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. 6 బుల్లెట్స్ లో 5 తీసేస్తాను రా. ఇప్పుడు ఓన్లీ 1 ఒక్క బుల్లెట్టే ఉందిరా. దీంతో ఒక్కసారి గేమ్ ఆడావంటే లక్ ఎవరిదో డెత్ ఎవరిదో తెలిసిపోద్దురా. డోంట్ వరీ. इसमें बुलेट అరే ఇస్మే బుల్లెట్ కాకపోతే చాక్లెట్ ఉంటారా? కమ్ ఆన్ 1 2 3 అని ఆడపిల్లలు అరిచావు. భయపడ్డావా? నౌ ఇట్ ఈస్ మై టర్న్. మామా ఒకసారి ఆలోచించుకో మామ. ఆలోచించేదేంట్రా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను రా. కమిట్ అయితే వింటాను, నువ్వే ఉంటావు మామ. సార్, ఇప్పటిదాకా తెలియక ఏదేదో వాగేశాను సార్. నన్ను వదిలిపెట్టండి సార్, మీ పుణ్యం ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? షూటింగ్. ఈ బొక్క బాబు లేకుండా షూటింగ్. వెళ్ళండి సార్, మీ గడ్డ పదిరింది. అమ్మో, అడు తిరుగున్నారా, ఇటు తిరుగున్నారా అనుకున్నాను. ఎనివే హాయ్. कौन है रे तू? బొక్క బాబు హీరో. రిటైర్డ్ మాస్టర్ లో ఉన్నాడు. వీడి హీరో ఏంటి? అరే ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఐఎమ్ ఆర్టిస్ట్. Hey, खामोश! Hey, सूटकेस ला रहा है. కలిపేస్తుంది కదా, లోపలికి ఎలా వచ్చావు? తలుపు కొట్టాను సార్, నేను తీయలేదు. ఈ పక్క నుంచి వచ్చాను. అరే, నేనంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కాబట్టి వచ్చాను. నీకేం పోయే కాలం రా. కలర్ఫుల్ షర్ట్ వేసావు, ప్యాంట్ వేసావు, పౌడర్ రాసావు, విగ్గు పెట్టావు. 5 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కోపోయావురా ఈడియే. జెలసీ. బావా సీన్ సితారైపోయింది, సేవ్ చేయట్రా.
టోనీ ప్లీజ్ కావాలంటే డబ్బు వచ్చే వరకు మా ముగ్గురిని ఇక్కడే ఉంచుకో మాట మాత్రం వదిలేసేయండి రేపు వాడి పెళ్ళి నేను మీ అందరిని కొట్టలేకపోవచ్చురా కానీ ఎవడన్నా వాడి మీద చేయేశాడు వాడిని మాత్రం వదిలేదే లేదు. అచ్చా పురుష్ అజయ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళండి పట్టుకోండి అవును ఒబామా గారు, క్లైమాక్స్ ఫైట్ అయిపోయింది కదా, గీత ముద్దెందుకు పెట్టింది, సమీరా ఏమైంది, ఆ ₹1 ఏమైపోయినాయి హీరో గారు? ఫైట్ అయిపోతే సినిమా అయిపోయినట్టు కాదు రాజా, కాన్సెప్ట్లో మారుతున్నాయి అలా చూడు. ఈ కవర్లో మన పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి నేను సైన్ చేసిన పేపర్స్ ఉన్నాయి. నా నుండి మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఐమ్ రియల్లీ సారీ సమీరా. అందమైన చందమామని అందుకోవాలనుకోవడం అత్యాశే కదా. ఏదో ఒక రాత్రి అద్దంలోకి తెచ్చుకోగలిగాను అంతే. మరి ఆ కళ్ళల్లో నీళ్లు? ఈ కళ్ళలో కూడా కన్నీళ్లున్నాయని గుర్తు చేస్తున్నాడా దేవుడు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం లేదు, కానీ నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను నన్ను మర్చిపోవద్దు. నాకు నువ్వు ఒక జ్ఞాపకాన్ని తలుచుకుని ఆనందపడాలి కానీ అవసరానికి తలుచుకోకూడదు. Your mistake is the best thing that's happened in my life. Bye.
రేయ్, శివ? ఈ గెటప్లో భలే ఉన్నావురా. శివ, సంధ్య అది కాదురా. హాయ్ సంధ్య. ఈ అవతారం ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటావా? ఆ దెబ్బలేంటి? అసలు అక్కడ మీరేం చేశారు? అది అజయ్ చిన్న ప్రాబ్లంలో ఉంటేను. ఉంటే వెళ్ళి దెబ్బలు తింటావా? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? పైసాకు ఉపయోగపడిన ఆ ఫ్రెండ్స్ కోసం అంత అవసరమా? మరీ పైసానా? సంధ్య గట్టిగా మాట్లాడు సంధ్య, వాళ్ళు వింటారు. వినాలనే అంటున్నాను. వినకపోతే అనేది కాదేమోరా. నువ్వు వాళ్ళతో తిరగడం నాన్నకి ఇష్టం లేదు. నేను కావాలో ఆ ఇడియట్స్ కావాలో డిసైడ్ చేసుకో. ఈ మాట ఇంతకు ముందు అనుంటే నీ చంప చెల్లు అనిపించేవాడిని. ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ ని ఇడియట్స్ అన్నావో, నిన్ను కొట్టే అధికారం, నీ మీద మమకారం రెండు పోయాయి. అయినా ఈ దెబ్బలు చూసి కంగారు పడతావు అనుకున్నాను, కానీ నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. ఉపయోగం ఉందా లేదా అని లెక్కలేసి చేసుకునేది బిజినెస్. ఫ్రెండ్షిప్ అనేది మీ నాన్న పార్ట్నర్స్తో కలిపి చేసుకునే 1 year అగ్రిమెంట్ కాదు, వద్దంటే చించుకోవడానికి 100 ఏళ్ల కమిట్మెంట్. నువ్వు మీ నాన్నైనా వదులుకుంటావేమో కానీ నేను మాత్రం వీళ్ళు వదులుకోను. గెట్ లాస్ట్. ఏంటి బావా అంత కన్ఫ్యూజన్ గా చూస్తున్నావు? కళా నిజమా అని లైఫ్లో నా ఫేస్ చూడనన్న నువ్వు అంత దగ్గర ఎలా అయ్యావు? మా ఆర్ఫనేజ్ లో ఉన్న అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేస్తే విడిపించుకోవడానికి గోవా వచ్చాను. కెసినోలో నువ్వు డబ్బు గెలుచుకున్న తర్వాత డైరీలో ఉన్న అడ్రస్ కి నాతో పాటే వచ్చావు. గీత, డబ్బు తెచ్చావా? అక్క, మమ్మల్ని కూడా తీసుకెళ్ళావు? ఆకలిస్తుంది అంకల్. చంపేస్తానంటున్నారు అంకుల్. నన్ను కూడా తీసుకెళ్ళావు. ఇక్కడే ఉండు. రే, ఈ చిన్నపిల్లని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కాళ్ళు చేతులు వెరకొట్టి కార్లకు అడ్డం పడి అడుక్కునే వాళ్ళ చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించేది ఏమీ లేదు. నాకు తెలిసింది ఒకటే, వ్యాపారం. అయినా వాళ్ళతో నీకు సంబంధం ఏంట్రా? అంత ఇదిగా ఉంటే నువ్వే డబ్బిచ్చాలని తీసుకెళ్ళు. ఏ డబ్బు అనగానే నీతులు మర్చిపోయావా? అందరూ అంతే. ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 50 లక్షలు ఇచ్చుకో. ఇప్పుడు అందరి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. చంపేస్తానంటున్నారు అంకుల్. 50 లక్షలు కాదు, ఇదిగో 1 కోటి రూపాయలు. కానీ ఇంకెప్పుడు జీవితంలో పిల్లలతో వ్యాపారం చేయనని ఒక్క మాట ఇవ్వు చాలు. బాబా, నీ లైఫ్లో 1 కోటి రూపాయలు ఎంత విలువైనవో నాకు తెలుసు. అలాంటిది నీకేమి కాని వాళ్ళ కోసం అంత డబ్బు ఎందుకు వదులుకున్నావు? గీత, లైఫ్ అంటే అంతే, కొన్నిటికి లాజికల్ ఉండవు. లవ్ అంటే అంతే బావా, అసలు లాజిక్కే ఉండదు. फीचरिंग स्टार असम असम फिर से बोलो ये जानू बैंड बजाओ तेणो तेणो नीड वाक ऑनलाइनो फीचरिंग स्टार असम असम फिर से बोलो ये जानू बैंड बजाओ तेणो तेणो नीड वाक ऑनलाइनो आहना पेल्लंटा आहनी पेल्लंटा మేడ్ ఇన్ స్వర్గం మన జంట బ్రైడ్ రూమ్ నేనంట బెటర్ హాఫ్ నువ్వంట అహనా పెళ్ళంట అహనీ పెళ్ళంట మే ఫర్ ఈచ్ అదర్ మనమంట జానే మన్ను వంట జాస్మిన్ నేనంట గుండెలో బలి కొండ దుగుడు వెజుకుంది 3 knots పొంగు ముళ్ళతో నిన్ను చెడితే ఫ్యూచర్ అంతా బిందాసు Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Wanna, love you, darling, each and every day. Sunday, Monday.
ఏ పురుష్, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. యూ కెరీ ఆన్ సార్. థ్యాంక్ యూ. హలో రోడ్ సైడ్ ఫ్యాషన్ డిజైనర్, హౌ ఆర్ యూ? మీరు డిసూజా మెలాన్స్ డిజైనర్ వేర్ ఎండి. సార్, గ్లాడ్ టు మీట్ యూ సార్. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ బ్రాండ్ సార్. వెడ్డింగ్ గౌన్ ని క్లబ్బింగ్ గౌన్ గా మార్చిన నీ క్రియేటివిటీ నాకు నచ్చింది. గోవాలో రోడ్ మీద నీ టాలెంట్ చూశాను. ఆ రోజు నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. విజిటింగ్ కార్డ్ అడిగితే వెడ్డింగ్ కార్డ్ ఇచ్చావు. వెతుక్కుంటూ వచ్చా. నీ ఫేవరెట్ బ్రాండ్ కి నువ్వు కూడా డిజైన్ చేస్తావా? ఎప్పుడు కావాలంటే అప్పుడు జాయిన్ అవ్వు. ఏ చల్లగాలిలా చుట్టుపక్కల నిన్నే ఫాలో చేస్తా, గంట గంటకి చంప పెట్టుతూ లవ్ యూ చెబుతుంటా. నీరెస్ట్ వాచ్ టిక్ టిక్ నేనా ఎక్కడున్నా గుర్తొస్తుంటా. హార్ట్ బీట్ లవ్ డబ్ లోనా నన్ను నీతో కలిపేసుకుంటా. సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే wanna love you darling each and every day. Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday. పోలరోడిని ఒంటి కంటిన షర్టుగా నేనే ఉంటా. మాటి మాటికి మస్తు మస్తుగా నేను హక్ చేస్తూ ఉంటా. కంటి రెప్పల కాటుకనే నై డ్రీమ్ లాంటి వీసా ఇస్తా. ప్రేమలోకం మంచుల్లోనా నీకు జంటై సాల్సా చేస్తా. సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే wanna love you darling each and every day. రే అజయ్, అంకుల్ అన్ని సూపర్ గా అరేంజ్ చేశారా? బాసు, మనిషికి మనిషికి మధ్య మనీ మాత్రమే ఉంటుందనుకునేవాడిని, కానీ మంచితనం కూడా ఉంటుందని గుర్తు చేశావు. డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు వస్తాయి బాస్. మనిషిగా మారే అవకాశం ఒక్కసారే వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాస్. ఈస్ట్ వెస్ట్ లో నార్త్ సౌత్ లో నీ కట్అవుటే పెడతా. ఎవ్రీడే చలి నిన్ను చూసిన రోజును మొదలెడతా. ఒక్క నిమిషం మిస్ అవ్వకుండా లైఫ్ లాంగ్ నీతో ఉంటా. ఎన్ని జన్మలకైనా నువ్వే నాకు తోడై ఉండాలంట. Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday wanna love you darling each and every day. Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Monday Tuesday Wednesday Thursday Friday Saturday wanna love you darling each and every day. Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday ఆహా హీరో గారు, కథ సూపర్. మీకు సర్ప్రైజ్. ఏంటి సార్? హాయ్. ఇదిగో నా పెళ్లి కార్డు. నువ్వు మాత్రం తప్పనిసరిగా రావాలి. ఒరే, నేను లేకుండా నీ పెళ్లి ఎలా జరుగుతురా? డైరెక్టర్ గారు, నేను చెప్పానే మా ఫ్రెండ్ అని. ఈడే బావా. యా. గీత. సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా నా పెళ్లికి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను సార్. రే కూర్చోరా, పెగ్గేసి వెళ్తే గానీ. బ్యాచిలర్స్ పార్టీకి బయలుదేరుతున్నారా? బయట ఫ్రెండ్స్ వెయిటింగ్. ఎక్కడికే? గోవా. హీరో గారు, నా దగ్గర సీక్వెల్ కూడా కథ రెడీగా ఉంది. యాజ్ ఇట్ ఈస్ గా ఆర్డర్ వేసుకొస్తాను. దసరాకి పూజ, సంక్రాంతికి రిలీజ్. ఈ మొక్క యాజ్ ఇట్ ఈస్ గా ఆడితో చెప్పండి. అదేంటి సార్? ఆడి కథగా ఆడి హీరో అయితేనే బాగుంటదండి. ఇప్పుడు నేనేం చేయాలి సార్? సేమ్ సిట్టింగ్ గోవాలో పెట్టుకోండి. ఒక్క బాబు, మనందరూ కలిసే కదా మందు కొట్టాం. మాకేమి గుర్తులేదు. పక్కా బాబు ఎప్పుడు మందు కొట్టడు. కొట్టినట్టు యాక్టర్. రేయ్, నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నేను ఎంపీ దగ్గరికి వెళ్తా. నువ్వు ఎంపీ దగ్గరికి వెళ్తే నేను మినిస్టర్ దగ్గరికి వెళ్తా. మినిస్టర్ దగ్గరికి వెళ్తే సీఎం దగ్గరికి వెళ్తా. సీఎం దగ్గరికి వెళ్తే పిఎం దగ్గరికి వెళ్తా. ఒకవేళ నువ్వు పిఎం దగ్గరికే లేవనుకో,